బీజేపీపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అయితే విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌లో నిన్న జరిగినటువంటి చర్చల్లో భాగంగా మోదీ గారైతే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, సవరణల గురించి మాట్లాడితే దానికి కౌంటర్‌గా రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు. రాజ్యాంగాన్ని మీరు పరిరక్షించడం అనేది హాస్యాస్పదం. సావర్కర్ గారు ఏదైతే చెప్పారో బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు మాత్రమే రాజ్యాంగంలో ఉండాలని, మనుస్మృతిని ఆధారంగా చేసుకునే రాజ్యాంగాన్ని నిర్మించాలనుకున్నారని, అలాంటిది ఈరోజు మీరు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నాము అంటే సావర్కర్ గారిని అవమానం చేసినట్లే అని అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ. దానికి వాళ్ళ అక్క ప్రియాంక గాంధీ కూడా 110 నిమిషాలు మోదీ గారి ప్రసంగం అయితే బోరు కొట్టింది. ఇలాంటి ప్రసంగం నేను ఎప్పుడూ వినలేదు గత ప్రధానుల్లో అని చెప్పడం జరిగింది. అలాగే 2 గణిత క్లాసులు వరుసగా వింటే ఎంత బోరు కొడుతుందో అంత బోరు కొట్టిందని ఆవిడైతే కౌంటర్ చేశారు.